లూకా సువార్త 22వ అధ్యాయము 51వ వచనాన్ని మనము చూద్దాం. 51 కన్నా ముందు 47వ వచనం నుంచి మనం చూద్దాం. 22వ అధ్యాయము 47 నుంచి చూద్దాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందితో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని నా మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవిని తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వానిని చెవి ముట్టి బాగు చేసెను. యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోను, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చేత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే లేదు. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క క్రీస్తు యొక్క విధేయత మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు యొక్క విధేయతను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో క్షమించే గుణము, విధేయత కలిగినటువంటి గుణము మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడము మనకు మేలుకరము. కీడుకు ప్రతిగా మేలు చేయడము మనకు మంచిది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. అంతేకాకుండా మరి లూకా సువార్త 23వ అధ్యాయము 33 నుంచి చూద్దాం ప్రియులారా. 23:33 నుంచి మనం చూద్దాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను కొనునని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను చిరక ఇచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా రాయబడెను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మామును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. మరి యేసు ప్రభు వారిని ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ, ఎంతో శ్రమలకు గురి చేసినప్పటికీ, అవమానానికి గురి చేసినప్పటికీ, ముళ్ళ కిరీటాన్ని ధరింప చేసినప్పటికీ, కొరడాలతో కొట్టినప్పటికీ, ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ, ఆయనను ఎంతో ఇబ్బంది ఆయాసకరం చేసినప్పటికీ కూడా యేసు ప్రభు వారు అన్నటువంటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, కీడుకు ప్రతిగా మేలు చేసేవారిగా మనం ఉండాలి. క్రీస్తు బోధ మనకు అది తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది. ఉదాహరణను మీకు నేను చూపిస్తే, మరి ఒరిస్సా ప్రాంతంలో ఒక సహోదరుణ్ణి అలాగనే ఆయన 2 కుమారులను గడ్డి వేసి కాల్చి చంపినప్పటికీ కూడా
వారిని క్షమించమని చెప్పి వారి భార్య, వారి కుమార్తె మరి జ్ఞాపకం చేశారు. ఎందుకంటే కీడుకు ప్రతిగా మేలు చేయాలని తలంపు. వారు అనుకుంటే చట్ట ప్రకారంగా వారికి శిక్షలు వేయొచ్చు, ఉరి శిక్షలు పడవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ అందులో గొప్పతనం లేదు. ఎందులో గొప్పతనం ఉందంటే క్షమించడంలో గొప్పతనం ఉంది, ప్రేమించడంలో గొప్పతనం ఉంది. అది మనం గ్రహించాలి. అంతేకాకుండా మొన్న ఈ మధ్యలో 1 ఇయర్ ముందు చనిపోయినటువంటి సహోదరు ప్రవీణ్ పగడాల గురించి కూడా మరి మనమైతే అనుకుంటున్నాము ఆయనను చంపివేసిండ్రని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే ఆయన భార్య గారు మరి చెప్పినటువంటి మాట, ఆయనను చంపిన వారిని క్షమించమని చెప్పి కోరి ఉంటున్నది. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రేమను కలిగినటువంటి వారందరూ కూడా క్షమించేటటువంటి గుణం, ప్రేమించే గుణం కలిగి ఉంటారు. కీడుకు ప్రతిగా మేలే చేస్తారు కానీ కీడుకు ప్రతిగా కీడు చేయరు ప్రియులారా. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఎక్కడ మనం చూసినప్పటికీ కూడా మరి క్షమించే గుణము, ప్రేమించే గుణము యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు మాత్రమే చేయగలుగుతారు, ఎక్కువగా చేయగలుగుతారు. మిగిలినటువంటి వారు మరి కీడుకు ప్రతి కీడు చేయాలని తలంపు తలస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీడుకు ప్రతిగా మేలు చేసేటటువంటి వారిగా ఉండాలి. అంతేకాకుండా యేసు ప్రభువారిని నమ్మినము అని చెప్పి కూడా మోసం చేసినటువంటి యూదా ఇస్కరియోతును కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎంట ఉండి కూడా యేసుప్రభు శిష్యుల్లో ఒకడై ఉంటున్నప్పటికి కూడా ఆయన ఎండి నాణ్యాలకు అమ్ముడపోయి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ యేసుప్రభు వారు మనల్ని ప్రేమించి మన పాపములను క్షమించి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి మీ నిమిత్తము నా నిమిత్తము తన శ్రమలు అనుభవించాడు అని చెప్పి గుర్తు చేసుకుంటూ కీడుకు ప్రతిగా మనమందరం కూడా మేలు చేసేవారిగా ఉండాలని చెప్పి గుర్తు చేసుకుంటూ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉంటున్నాం.